నాకు గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి గంట సేపు వాక్యం చెప్పేవాడు, చదివేవాడు. చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు, మా తాతగారు కాటుమాల జాన్ గారు మన ఇంటూ 3 నెలలు అయ్యి అన్నాడు. మరి ఆ దైవజనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతనైనా ఆ ఇంట్లో నన్ను ఒక వెన్నికి లేని వాడిని సేవకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటని రాసుకున్నా. ప్రభువా, మరి నేను చేసిన జీతాలు చేసిన స్థలాలు చాలా చోట్ల ఈ తేరు అప్పకెట్ల జూపూడి పెద్దపాలెం ఇవన్నీ చోట్ల చేశాను. అయినప్పటికీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సేవకులకి అన్నగారు అనేకులకు పరిచయం చేసి, అప్పుడు మొదటి దినాల్లో మేమిద్దరమే, ఎటుపోయినా ఎవరు లేరు. హైదరాబాద్ బాని జహీరాబాద్ బాని నేను పాటలు పాడటం, ఆయన వాక్యం చెప్పటం. మునిపల్లి వచ్చారు అన్న మొదట. నా ప్రాణ ప్రియుడన్న యేసుప్రభు పాట పాడాను నేను. అప్పుడు నన్ను అడిగి ఎవరు రాశారు, ఎక్కడ నేర్చాయ్యా, మా పాస్టర్ గారు పాడుతున్నారు, నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు, నేనే రాశానని. పాటలు పాడటానికి ఏసన్న గారు మునిపల్లి పిలిచారు. అప్పుడు తర్వాత మన్నవలో మా అత్తగారి మన్నవ ఆడకు పిలిచారు మా ఇద్దరు. నేను రమ్ము కొట్టి పాడితే విశ్వాస 74 రక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్న రాసిన పాట మేము పాడాము. అప్పుడు అప్పుడు అడిగితే జులకల్లో మీటింగ్ పెట్టాను, వస్తావా అన్నాడు. వస్తానన్న. అట్టా ఏంటి దేవుని నా కొరకు 77 సంవత్సరం సమీపించింది, 3 నెలలు అవుతుంది వచ్చి. ప్రభు నాకు ఒక ఆశ ఉంది, చిన్నమ్మాయికి ఇల్లు వేసిన అక్కడ దాని మీద ఒక మందిరం వేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటున్నా. ఆ మందిరం వేసుకుంటే ఆ కథకాలం ఎవరిలో ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటారు, మా తాతగారు కట్టిందని అట్లా అనే ఆలోచన మీద మీరందరూ ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం ఇచ్చిన దాసులకు దేవునికి ఆ కోరిక నా తండ్రి తీర్చునుగాక యేసు నామములో. దైవజనుడిని గుర్తుపెట్టుకున్నాడు, కృతజ్ఞత బుద్ధి కలిగి, అందుకే ధన్యుడయ్యాడు. దేవుడు ఇంకా వాడుకుంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా, ఆత్మతో సత్యముతో నిన్ను కీర్తింతును పూజారుడా, ఆత్మతో సత్యముతో నిన్ను కీర్తింతును పూజారుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతి పాత్రుడా. హోసన్నా మినిస్ట్రీస్లో మొట్టమొదటి సేవకుడు, యేసన్న గారితో మొట్టమొదట సేవని పంచుకున్న సేవకుడైనా. చప్పట్లు కొట్టరా? ఎఫ్ మైనర్ కీబోర్డ్ లాంజ్. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆసీనుడా, స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి పురాణ నిలిచేరు నా ప్రభు, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి పురాణ నిలిచేరు నా
త్రోవకు వెలుగై నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో హోసీనుడా స్తుతి పాత్రుడా వాస్తవంగా ఈయన రాడు ఎక్కడికి, నిన్న వచ్చాడు ఇక్కడికి. ఏంటి వచ్చావన్నాను. నిన్న సేవకు వచ్చిన రోజు ఎన్ని సంవత్సరాలు అయింది? 4వ తారీఖు 4వ నెల 74లో రక్షించబడ్డాడు. 4/4/74 రక్షించబడ్డాడు. 4/4/84లో సేవకు వచ్చాడు. 2లోనేనా? 82లో వచ్చే ఏప్రిల్ నెల. మరి పబ్లిక్గా చెప్పేటప్పుడు నిన్న నాకు ఎందుకు 84 అని చెప్పా? 84లోనే అన్న దగ్గరికి మాట మీద ఉండాలి భయనువా. హలో చెప్పండి గట్టిగా. ఈ పాట ఎందుకు పాడని తెలుసా? ఈ పాట రాసింది నేనే. ఎందుకు రాశాడు తెలుసా ఆ పాట? ఆ దైవజనుడి ఆ రోజున నన్ను కాపాడకపోతే దేవుడు ఆయన ప్రేమించి ఈరోజు మీ మధ్య ఉండేవాడిని కాదు. అప్పటి నుండి ఇప్పుడు వరకు దేవుని కృపను బట్టి మరి సావాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. మన మినిస్ట్రీలో ప్రతి మాటకి, ప్రతి పదానికి దాని వెనక ప్రసవ వేదన, గొప్ప నేపథ్యం ఉంటుంది. ఏదో పాడేసుకుంటాం స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా అని. 83 ఆ ప్రాంతంలో మధ్యరాత్రి సైకిల్లో మీటింగ్ ముగించుకొని వెళుతూ ఉంటే ఎవరో గుద్దేసి వెళ్ళిపోయాడు. వెనక ఏసన్ గారు వెళుతూ ఎవరోలే మనకెందుకు వెళ్ళిపోయి, ఎందుకో ఆ చీకట్లో చూస్తే ఈయన ఒళ్ళో పడుకోబెట్టుకున్న రాత్రి అంతా ఎంత పగిలిపోయింది. 12 మంది పిల్లలు ఈయనకి. 12 మంది పిల్లలు, ప్రొడక్షన్ తక్కువ లేదు. ఫస్ట్ క్యాసెట్లో 90వ సంవత్సరం క్యాసెట్లో ఈయనే పాడారు ఆ పాట. తర్వాత మళ్ళా రీమిక్స్ అయినప్పుడు వేరే వాళ్ళతో పాడు. థ్యాంక్ యూ.